వేములకొండ చుట్టూ ఇప్పుడు స్కామ్స్ గోల్మాల్ నడుస్తోంది. శ్రీవారికి వీఐపీలకు ఇచ్చే పట్టు వస్త్రాల కొనుగోళ్లలో బయటపడ్డ అవినీతి వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది విజిలెన్స్. ఒకవైపు విచారణ కొనసాగుతూ ఉండగా ఇంకొక వైపు ఇదే విషయంపై స్పందించారు మాజీ మంత్రి రోజా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనను జగన్పై రుద్దడం దిగజారుడు రాజకీయమే అంటూ మండిపడ్డారు. ఆధారాలను దాచిపెట్టి తమపై బురద చల్లడం సరికాదంటున్నారు రోజా. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. వరుస వివాదాలు స్కాములు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నగిరిలో తయారైనటువంటి వస్త్రాలు నాణ్యత లేనివి, పట్టు లేని వస్త్రాలు టీటీడీకి సరఫరా చేశారన్న అభియోగాల నేపథ్యంలో మన దగ్గర మాట్లాడడానికి వైసీపీ మాజీ మంత్రి, నగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉన్నారు. చెప్పండి, ఈరోజు నగిరి నుంచి సరఫరా అయినటువంటి పట్టు వస్త్రాలులో నాణ్యత లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. నగిరిలో అలాంటివి సరఫరా అవుతున్నాయా? అందులో మీకు తెలిసి రాజా అనే వ్యక్తి ఎవరు, ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నారు? రాజా అనే వ్యక్తి పక్కా టీడీపీ. అప్పుడు ముద్దుకృష్ణం నాయుడుతో ఉన్నాడు, ఇప్పుడు భానుగారితో ఉండి ఈ నగిరిలో ఏ విధంగా దోచుకోవచ్చో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రాజా అనే వ్యక్తి ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నాడు అంటే దాదాపుగా 2010 to 15 మధ్యలో నుంచి చేస్తున్నాడు. అంటే నేను ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ చదివితే దాంట్లో 2015 అని క్లియర్ కట్గా ఉంది. మరి 2015లో ఏ ప్రభుత్వం ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు దానికి ఒక పర్చేస్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏ బేసిస్లో దాన్ని కొనాలి అంటే హాల్ మార్క్ ఉండాలి, సిల్క్ టు సిల్క్ మార్క్ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు గమనించారా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. అవన్నీ అయిన తర్వాత ఎత్తుకొచ్చి బోర్డులో పెడతారు. సో వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన తప్పుని ఎంక్వైరీ చేయకుండా ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే మా ప్రభుత్వంలో ఉన్న చైర్మన్ల మీదో రుద్దేసి తప్పించుకోవాలన్న దిగజాడు రాజకీయాలు మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం కానీ, పరకామణి ఇష్యూ కానీ, లేదంటే తులాభారము, ఇప్పుడు వస్త్రాలకు సంబంధించి అంటే ఇన్ని స్కాములు జరిగిన వెంట వైసీపీ ఉందన్నదే ప్రధానమైన ఆరోపణ. ఈవో గారు ప్రెస్ మీట్లో కల్తీ జరగలేదు అని క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత అతనితో ప్రెస్ మీట్ పెట్టి బలవంతంగా జరిగింది అని చెప్తే మరి ఎవరిని అరెస్ట్ చేయాలి? సో ఇతనికి 2015 నుంచి ఏ విధంగా వేరే ఎవరికి ఇవ్వకుండా ఈయనకే అన్ని టెండర్లు ఇస్తున్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు అఫీషియల్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు అప్పుడు ఆ పర్చేసింగ్ కమిటీలో కూడా బోర్డు మెంబర్లో ఒక 3-4 ఉంటారు కదా, అప్పుడు ఎవరున్నారు బోర్డు మెంబర్లుగా, ఎవరు ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, దానివల్ల వాళ్ళకి ఏం లాభము, దానివల్ల తిరుమలకి ఎలా నష్టం చేశారో అన్నీ ఎంక్వైరీ చేయండి. చేసి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయండి. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీ చేతిలో అఫీషియల్స్ ఉన్నారు, అప్పుడు రాసిన బుక్స్ కానీ అప్పుడు తీసుకున్న డెసిషన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని దాచిపెట్టేసి మా మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేయటం అనేది ఎవరు కూడా సహించరు, ఎవరు ఒప్పుకోరు. ఈ ఘటనను ఆషామాషిగా కాకుండా ఏసీబీ ద్వారా విచారిస్తే ఖచ్చితంగా దోషులు బయటకు వచ్చేస్తారు. ఎవరు పాత్ర ఉంది, ఎవరికి ఎంత మేర ఇందులో వాటాలు ఉన్నాయో అన్ని విషయాలు బయటికి రావాలని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ9 నగరం నుంచి.